తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, కవయిత్రి, రచయిత్రి, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ జిఎల్కే దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. దుర్గ గారు, మనము హనుమత్ జయంతి గురించి వివరించుకున్నాం కదండి. అసలు హనుమాన్ చాలీసా రాయాలి అన్న సంకల్పము తులసీదాస్ గారికి ఎలా వచ్చింది? తులసీదాస్ గారి గురించి వివరిస్తారా? తులసీదాస్ గారు గొప్ప రామభక్తుడు. జగత్ సర్వం దైవాధీనం, తదైవ మంత్రాధీనం, తదేవం మంత్రం సాధికాధీనం, తస్మిన్ కారణేవ సర్వ ఉత్కృష్ట సాధక. అంటే ప్రపంచం అంతా దైవాధీనం అయితే, ఆ దైవం మంత్రాధీనం అయితే ఆ మంత్రం సాధకుడు చేతిలో ఉంటుంది. అందుకని సాధకుడు అందరికన్నా ఉత్తముడు, గొప్ప అని చెప్తారు. అటువంటి సాధకుడు మళ్ళీ వివరించండి. జగత్ సర్వం దైవాధీనం, తదైవ మంత్రాధీనం. దేవుడు ఎలా లొంగుతాడు? మంత్రము పూజలతోటి. తదే మంత్రం సాధికాధీనం. ఆ మంత్రం అనేది ఎవరి ఆధీనంలో ఉంటుంది? సాధకుడు అంటే పూజారి కానీ మనం కానీ చేసేవాళ్ళు. సాధన చేసేవారు అందరికన్నా గొప్ప ఉన్నతమైన వారు ఎవరు అంటే సాధకులు. అటువంటి గొప్ప సాధకులు మనం చెప్పుకోబోతున్న తులసీదాస్ గారు. ఆయన ఉత్తర భారతదేశంలో 1532లో చాలా గొప్ప దంపతులండి, చాలా పూజలు చేసిన ఆత్మారాం దుబే తులసీదేవికి జన్మించారు. తులసీదేవి అంటే రాజ్పూర్ అంటారు ఉత్తరప్రదేశ్లో. అయితే అంటే 15వ శతాబ్దంలో పుట్టారు. అంటే మొన్ననే మనం అందరూ ఆయన గురించి ఇంకా అక్కడ కథలుగా చెప్పుకుంటున్న ప్రదేశాలు ఉన్నాయన్నమాట. అంటే ఇది పురాణం కల్పితాలు ఇలాంటివి కాదు, నిన్న మొన్న జరిగిన ఇది కాదు అంటానికి వీళ్ళని మంచి విషయం అన్నమాట. అది మొన్న జరిగిన విషయాలు. అయితే ఆయన పుట్టుక చాలా ప్రత్యేకం అండి. ఆయన పుట్టినప్పుడు ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నంతగా ఉన్నట్ట, 32 పళ్ళు ఉన్నాయట. పుట్టుకతోటే పుట్టగానే అందరూ ఏడిస్తే ఈయన రామ్ రామ్ అనేవారట. ఎంత అదృష్టవంతులు. అయితే వచ్చిన వాళ్ళందరూ ఈ పిల్లవాడిని చూసి ఇలా 32 పళ్ళు ఉన్నాయి, వీడు ఏడవలేదు, ఇంత పెద్దగా ఉన్నాడు, వీడు అరిష్టం అనేసి అనడంతో అయ్యయ్యో ఆ దుబే గారు పాపం, ఆత్మారాం దుబే గారు భయపడి చురియా అని ఒక దాసీకిచ్చి మీ అత్తగారింట్లో వీడిని పెంచడానికి ఇచ్చేసాయి అని పంపించేస్తారు. అయ్యో. అప్పుడు పాపం ఆయన వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంటారు. ఈ అబ్బాయిని ఆ దాసి తీసుకెళ్లి వాళ్ళ అత్తగారింట్లో ఇచ్చిన 2-3 రోజుల్లోనే తులసీదేవి తల్లి చనిపోతారు. ఆ పిల్లవాడు ఇంకొంచెం పెద్ద అవ్వకుండానే ఆ దాసి కూడా చనిపోతుంది. ఆ ఇంట్లో వాళ్ళు ఈ పిల్లవాడు అరిష్టము, వాళ్ళ తల్లిదండ్రులే వదిలేశారు అనేటప్పటికీ పాపం ఎక్కువ పట్టించుకోరు, అనాథలాగా తిరుగుతూ ఉంటాడు. అయితే అతనికి రోజు ఒక తల్లి అన్నం తినిపించేదిట. అంటే సాధకుడు, వరపుత్రుడు, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అమ్మవారు పార్వతీదేవి వచ్చి ఆయనకి అన్నం తినిపించేది అని చెప్తారు. అయితే ఆయన అలా తిరుగుతూ ఉంటే హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక అంటే తేజస్సున్న ఒక మునికి, అయ్యో కారణ జన్ముడు ఈ తులసీదాస్ ఇలా అనాథగా తిరుగుతున్నాడు అని నరహరిదాస్ అని అతన్ని పంపించి ఆ పిల్లవాడికి చక్కగా నువ్వు ఉపనయనం చేసి విద్యాబుద్ధులు నేర్పించు అంటే ఆ పిల్లవాడిని ఆయన నరహరిదాస్ గారు వెతికి పట్టుకుని ఉపనయనం చేసి అయోధ్యకి తీసుకెళ్ళి రాముడి గురించి, రామాయణం గురించి, రామ కథల గురించి అన్నీ చెప్తూ ఉంటే విని అవన్నీ కూడా ఆయన జీర్ణం చేసేసుకుంటాడు. ఎంత అదృష్టవంతుడండి. బాల్యం నుంచి ఇన్ని రకాలుగా ఆయనకి దైవంతో అనుసంధానం కలిగింది అంటే చాలా అదృష్టం. ఆయనకి రాముడు, భక్తి, ఎక్కడైనా ప్రవచనాలు కూడా చెప్పడం. అక్కడ కాశీలో అక్కడ ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా, ఘాట్ దగ్గర అలా చెప్తూ ఉండేవారు. తులసీదాస్ గారికి రత్నావళి అనే కన్యనిచ్చి వివాహం చేస్తారు. ఆవిడంటే ఈయనకి చాలా ఇష్టము, మోహం. ఒకసారి ఆవిడ పుట్టింట్లో ఏదో వివాహమో ఏదో ఉందనేసి ఆవిడ పుట్టింటికి వెళ్తారు. వెళ్తే ఈయన ఇంటికి వచ్చేటప్పటికి భార్య కనిపించలేదు. ఆవిడని చూడాలి అని తాపత్రయపడి చూస్తే బయట వర్షం, గాలి, తుఫాను, వరద. అయినా సరే ఆవిడ కోసమని అలాగే ఆ వానలో వెళ్తూ ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి ఆవిడ పైన మేడ మీద ఉంటుందని ఒక పాములాగా ఉంది, అది పట్టుకుని వెళ్ళారు అని చెప్తారు. పాము అవుతాడు. మొత్తానికైనా ఆవిడ గదిలోకి వెళ్తే ఆవిడ చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి వానలో వరదలో నన్ను చూడాలని మోహంతో మీరు వచ్చారు? నా మీద ఉన్న ఈ ప్రేమ
ఆ భగవంతుడి మీద సగం ఉన్నా మీరు మోక్షం పొందుతారు కదా అంటుంది ఆవిడ. ఇంకా ఆయనకి ఆ ఒక్క మాటతోటి, ఒక మాట మనిషిని మారుస్తుంది అంటారు కదా, వైరాగ్యం వచ్చేసి ఉన్న పళాన వచ్చేసి ఆయన కాశీలో తపస్సు చేస్తడం మొదలు పెడతారు. అలా చేస్తూ రామ ధ్యాస, రామ భజన, రామ కీర్తనలు, రామకథ చెప్తూ రామచరిత్ర మానస అవన్నీ ఆయన రాస్తూ ఉంటారు. ఆయన మహాభక్తుడిగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అయితే ఒకసారి ఆయన ఆశ్రమం ముందు కూర్చుని ఆయన జపం చేసుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన నవవధువుకి భర్త చనిపోతాడు. ఆ శవం తీసుకెళ్తూ ఉంటారు. ఈ పాపం ఈ వెనకాల భార్య ఏడుస్తూ పరిగెడుతూ వస్తూ తులసీదాస్ గారు జపం చేసుకుంటూ ఆయన కాళ్ళ మీద పడుతుంది, దండం పెడుతుంది. ఆయన సౌభాగ్యవతి భవ, దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అదేమిటి, ఆ శవాన్ని మొగుడు శవాన్ని తీసుకెళ్తున్నారు, ఈయన ఇలా అన్నారు అంటే, ఆయన నా రాముడి మాట అబద్ధం కావడానికి వీలు లేదు, ఆ శవాన్ని తీసుకురండి అని ఆ కట్లు విప్పి ఆయన చెవులో, ఆ శవం చెవులో మంత్రం చెప్పి ఆయన నీళ్ళు జల్లితే ఆ భర్త లేచి కూర్చుంటాడు. అబ్బాబ్బా. అలాగే ఇంకొకసారి ఆయన కూర్చుంటారు. ఒకతను గుడ్డివాడు వెళ్తూ ఉంటే ఈయన కూర్చుంటే చూడకుండా పడితే, నువ్వు చూడొచ్చు కదా అయ్యా అంటారు. ఈయన అనగానే ఈయనకి కళ్ళు వచ్చేస్తాయి. రామ మహిమతోటి వచ్చాయి. అయితే ఇది భైరవ స్వామి అంటారు. ఆయన ఆ నోట ఈ నోట అందరికీ ఈయన రామ భక్తులుగా చేసేస్తున్నారు అందరినీ. ఆ మతాలకి, మన తెలుగు వాళ్ళు కాకుండా వేరే మతాలను కూడా తెలుగులో, తెలుగు మతాలకి, హిందూ మతంలోకి ఆకర్షిస్తున్నాడు, అది ఇది అని చెప్పి ఈయన మీద అనేక చాడీలు అక్బర్కి చెప్తారు. ఆ రోజుల్లో అక్బర్ పరిపాలన. అక్బరు ఆ తులసీదాసుని తీసుకురండి అంటారు. ఫతేపూర్ సిక్రీ తీసుకెళ్తారు. తీసుకువెళ్తే, ఏంటి నువ్వు చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నావుట, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తున్నావుట, ఇప్పుడు మహిమలు చెయ్యి అని అంటారు. అయితే ఈయన అంటాడు, నాకు రామజపం రామనామం తప్ప ఏమీ తెలియదండి, నాకు మహిమలు గారడీలు ఏవీ రావు, నా రాముడు గురించి మాట్లాడడమే నాకు తెలుసు అంటాడు. ఈయనని జైల్లో వేసి కొరడాలతో శిక్షించండి అంటాడు. ఆయన్ని జైల్లో వేస్తారు. ఆయన హనుమంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. హనుమా, నువ్వు తప్ప నాకెవరు లేరు అని. ఆయన 40 రోజులు ఉన్నారు అనేసి హనుమాన్ చాలీసాలో 2 శరణాగతి మొత్తానికి ఆయనకి సరెండర్ అయిపోతాడు. ఆయన హనుమాన్ చాలీసా అలా రచించారు. 40 రోజుల్లో 40 చౌపాయిలు అంటారు, అంటే 40 శ్లోకాలు. మొదటి 2 దోహాలు గురుచర్య సరోజ రజ అని, ఆఖరిన ఒక దోహ. 40 చౌపాయిలతోటి హనుమంతుడిని ప్రార్థించారట ఆయన. అలా హనుమాన్ చాలీసా రాసాక 40వ రోజున ఎక్కడి నుంచి వచ్చాయో 100,000 కోతులు అక్బర్ యొక్క కోటని చుట్టుముట్టేసాయిట. లోపలికి వచ్చేసి ఆ కొరడాలు కొట్టే వాళ్ళని అక్బర్ చుట్టూతా ఎక్కడ చూసినా కోతులు కోతులు కోతులు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారట, మీరు ఏదో అపచారం చేసినట్టున్నారు అని అంటే, అప్పుడు గుర్తొచ్చుకుని, ఆ తులసీదాసుని నేనేదో అన్నానని కిరీటం పక్కన పెట్టి గబగబా వెళ్ళి నాతోటి పొరపాటు జరిగింది మన్నించండి అంటే, ఆయన తులసీదాసు బయటకు వచ్చారట. కోతులు అక్కడికి మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోయాయిట. ఇది నిజంగా జరిగిన అద్భుతమైన సంఘటన 15వ శతాబ్దంలో యథార్థమైన గాథ. అటువంటి మహాభక్తుడు మన తులసీదాసు. ఆయన అనేకం రచించారండి. అలాగే ఒకసారి ఒక తాంత్రిక విద్య చేసే ఈయన మీదకి కొంచెం దుష్ట శక్తుల్ని పంపిస్తాడు. దాంతో ఆయన 2 పాపము భుజాలు కూడా ఇలా బిగుసుకుపోయి కాస్త ఉబ్బినట్టు, కురుపులు వచ్చినట్టు అవుతుంది. ఈయన మళ్ళా హనుమాన్ బాహుక్ అనేసి ఒక స్తోత్రాన్ని చేయగానే అది వెళ్ళి ఆయనకి ఆ విధంగా జరుగుతుంది. అప్పుడు ఆయన మళ్ళా క్షమాభిక్ష అడిగితే మామూలు అయ్యారు అని చెప్తారు. అంతటి గొప్ప సాధకుడు తులసీదాసు. ఆయన రామచరిత్ర మానస, హనుమాన్ చాలీసా అనండి, వినయ పత్రిక, దోహావళి, రత్నావళి, కవితావళి, గీతావళి అనేక రచనలు చేసి ఉత్తర భారతదేశంలో సాక్షాత్తు వాల్మీకి అంశగా ఆయన వచ్చారు అని చెప్తారు. అంతటి మహానుభావుడు. అయితే అనేక రచనలు చేశాక ఆయనకి రామ సాక్షాత్కారం కూడా జరిగింది అని చెప్తారండి. ఎలా జరిగిందండి? ఈయన రోజు గంగా నది దగ్గర నుంచి నీరు తీసుకొచ్చి అర్ఘ్యం ఇచ్చాక దేవుడికి, అంటే మన మామూలుగా గాయత్రి మంత్రం జపం చేసుకున్నాక ఆ నీటిని అక్కడ ఒక రావి చెట్టు మొదట్లో పోసేవారట ప్రతిరోజు. అలా మరి ఎన్ని రోజులో సంవత్సరమో ఎంత అయిందో దాని మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాట. ఈ గంగా నది
నీరు తీర్థము. ఈయన మంత్రాలతో పోసిన నీరు మూలైన ఆ బ్రహ్మరాక్షసుడికి శాప విమోచన జరిగిందిట. ఆహాహా. ఆయన తులసీదాసుకు ప్రత్యక్షమయ్యి, నువ్వు నాకెంతో ఉపకారం చేశావో, నా శాపం విమోచన అయ్యింది, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాకు వరమా, నాకు రాముణ్ణి చూడడం తప్ప నాకేం అవసరం లేదు, నాకు రాముణ్ణి చూపించు అంటాడు. అయితే ఆ బ్రహ్మరాక్షసుడు అంటాడు, నేను రాముణ్ణి చూపించలేను, కానీ రాముణ్ణి చూపించగలిగే హనుమంతుడిని నీకు చూపిస్తాను, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకో, నీకు రాముణ్ణి చూపిస్తాడు అంటాడు. ఎంత అద్భుతం అండి. అయితే మరి హనుమంతుడు ఎక్కడ ఉంటాడు అంటే, నువ్వు కాశీగా దగ్గర ప్రవచనాలు చెప్తూ ఉంటావు కదా, అందరికన్నా ముందొచ్చి ఏమీ తెలియనట్టు ఇలా చేతులు జోడించి కూర్చుంటాడే. మనకి పద్యం ఉంది కదండి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర అని అందరికన్నా ముందొచ్చి కూర్చుంటాడు. బాష్పావారి పరిపూర్ణలోచనం, కంటికి నిండుగా నీళ్లతోటి ఆనంద పరవశంతో ఉంటాడే, అందరికన్నా ముందొస్తాడు, అందరికన్నా ఆఖరణ వెళ్తాడు. ఆయనే హనుమంతుడు, ఆయన కాళ్ళు పట్టుకో, నీకు రామదర్శనం అవుతుంది అంటాడు. సరే అని తులసీదాస్ గారు రోజు ప్రవచనాలు చెప్తూ చూస్తూ ఉంటాడు. అందరికన్నా ఈ రోజున ఎవరు ముందు వచ్చారు, ఎవరు ఆఖరణ వెళ్తా అంటే 3-4 రోజులకి ఆయనకి ఎవరు వస్తున్నారో తెలిసిపోతుంది. ఆ 4వ రోజు ఆయన వెళ్తుంటే ఆ ముసలాయన గట్టిగా వెళ్ళి కాళ్ళు పట్టుకుని, నువ్వు నాకు రామదర్శనం ఇప్పించాలి అంటే, నా వల్ల ఏమవుతుంది రామదర్శనం, నాకెలా తెలుస్తుంది అంటే, కాదు కాదు నాకు తెలుసు, నువ్వు హనుమంతుడివే, నువ్వు నాకు రామదర్శనం ఇప్పించగలవు అంటాడు. అంటే సరే అని బలానా పర్వతం దగ్గర, గంధమాదన పర్వతం దగ్గరికి అక్కడ రమ్మంటాడు. అయితే ఈయన రాములు వారు లక్ష్మణుడు అందరూ వస్తారని చందనం తీస్తూ 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 ఉంటారు. ఈయన తీస్తూ ఉంటే 2 రాజకుమారులు గుర్రం మీద వస్తారు. ఈయన చూస్తాడు, ఇంకా గంధం తీస్తూ ఉంటాడు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. హనుమంతుడు వస్తాడు, రామలక్ష్మణులు వచ్చావయ్యా, దర్శనం చేసుకుందాం అంటే, అయ్యో గుర్రాల మీద వస్తే రాజకుమారులా ఉంటే నా రాముడు లక్ష్మణుడు అనుకున్నానా నేను, నాకు తెలియలేదు, అయ్యో నాకు పొరపాటు జరిగిపోయింది అంటాడు. సరే మళ్ళా వస్తారు అనేసి ఈసారి మళ్ళా చందనం తీస్తూ ఉంటాడు. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ 2 బాలలు వస్తారు. వస్తే వాళ్ళకి ఇంకా హనుమంతుడికి అనుమానం వస్తుంది, ఈసారి కూడా బహుశా ఎవరో అనుకుని ఈయన దర్శనం చేసుకోడేమో అనేసి ఆయన ఒక చిన్న చిలకలాగా పాట పాడుతూ ఉంటాడు. తులసీదాసుకి దర్శనం ఇవ్వడానికి రామచంద్రులు వస్తున్నారు, చందన సేవన కోసం ఆ చందనాన్ని తులసీదాసు వాళ్ళకి అలంకరిస్తాడని ఆ చిలకలాగా పాట పాడుతూ ఉంటాడు. అప్పుడు తులసీదాసు గారికి అర్థమయ్యి వాళ్ళకి చందనం పెట్టాలి అంటే రాములు వారి యొక్క తేజస్సుతో చూసి ఆయన కళ్ళు తిరిగి శివ తప్పబోయి పడిపోతారు. రాములు వారు ఆ చందనాన్ని తులసీదాసుకి అలంకరించారు అని చెప్తారు. ఎంత అద్భుతం అండి. అలా భక్తుడి కోసం భగవంతుడు, అలా హనుమంతుడు భక్తుడు, హనుమంతుడి ద్వారా రామదర్శనం చేసుకోగలిగిన గొప్ప సాధకులు మన తులసీదాస్ గారు. ఆయన రామచరిత్ర మానస మనకి ఇక్కడ రామాయణం ఎలాగో ఉత్తర దేశంలో అలాగా సుందరాకాండలాగా హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తూ ఉంటారండి. అక్కడ ప్రజలు రామ మానస చరిత్ర చాలా చదువుతూ ఉంటారు. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో ఎవరింటికి అమ్మవారి పుస్తక రూపంలో వెళ్తుందో తెలియచేయండి. చూద్దామండి ఎవరిని అదృష్టం వరిస్తుందో. సుగుణ మోపిదేవి నుంచి రాశారండి ఈవిడ. సుగుణ మోపిదేవి చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుణ్యక్షేత్రం, చాలా చక్కటి ప్రదేశంలో మీరు ఉంటున్నారండి. సుగుణ గారు, ఈ పుస్తకం మేము పంపిస్తున్నాం మీకు. పుస్తకం అందుకున్న వెంటనే మీ కనీస కర్తవ్యం ఏంటంటే పుస్తకం అందినట్టుగా మాకు మెసేజ్ ద్వారా తెలియజేయటం, రెండోది పుస్తకం అందుకున్న వీడియో ఒకటి పంపించడం. ఇది ప్రతిసారి మేము చెప్తున్నాము. ఇది మీరు మాతో సహకరించి పంపిస్తే బాగుంటుంది. లేకపోతే మాకు కూడా పుస్తకాలని పంపించడంలో ఉన్న శ్రమని మేము మర్చిపోయేలా మీరు చేయాలంటే మీరు ఒక వీడియో మాకు పెట్టాలి. లేకపోతే పుస్తకాలు పంపించడం చాలా శ్రమతో కూడిన పని అండి. దానికి మాకు నిరుత్సాహపరచకుండా మమ్మల్ని మీ వీడియోల ద్వారా మేము ఉత్సాహం పొంది మరిన్ని పుస్తకాలు తొందరగా పోస్ట్ చేసేలా మీరు సహకరించాలని మేము మా ఛానల్ తరఫున ప్రార్థిస్తున్నాం. ఎవ్వరు పుస్తకం అందుకున్నా వెంటనే మెసేజ్ ద్వారా అమ్మ పుస్తకం అందింది అని పెట్టాలండి. ఛానల్లో పెట్టాలి. పెట్టి తర్వాత వీడియో తీసి పంపించాలి. తెల్లవారులు వేస్తే ఎన్నో ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, ఎన్నో వీడియోలు తీస్తూ ఉంటారు.
ఈ అమ్మవారి పుస్తకాన్ని కూడా మీరు కొంత సమయం కేటాయించి ఒక వీడియో తీసి ఛానల్కి పంపిస్తే మమ్మల్ని మీరు ఎంతో ప్రోత్సహించిన వారు అవుతారు. శ్రీమాత్రే నమః. సుగుణ గారు, మీకు లాటరీ వచ్చిందని తెలియగానే మీరు ఛానల్లో వచ్చే స్క్రీన్ పైన నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు పెట్టండి. పుస్తకం అందిన తర్వాత ఛానల్లో మీరు పుస్తకం అందింది అని పెట్టండి. తరువాత వీడియో తీసి పెట్టండి. ముందు పుస్తకం రాగానే ఆ రోజు మాకు పుస్తకం అందింది అన్న సమాచారం ఛానల్లో ఇవ్వండి. శ్రీమాత్రే నమః.